నువ్వు నేను క్షమించాలా? నీకు నేను క్షమాపణ చెప్పాలా? నువ్వు నాకు క్షమాపణ చెప్పు, నువ్వు నాకు చెప్పు, నన్ను క్షమాపణ. నా డిక్షనరీ లేదు, నీకే కాదు నీ బాబుకి నీ తాత కూడా క్షమాపణ చెప్పాం. కబడతా ఏమనుకుంటున్నావో? మాది కోనసీమ, ఏమనుకుంటున్నావో? శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఉండరండి, ఉండరు సార్. మా చంద్రబాబు నాయుడు గారు మానవ జన్మ ఎత్తలేదు అంటాడు. ఏంటి సార్ ఆ మాటలో? నేను ఎంత మృదువుగా మాట్లాడతాను, నా భాష ఉంటది. నేను ఎంఏ సాంస్క్రిట్ చదువుకున్నా, లా చదువుకున్నా. నాకు భాష నా యొక్క బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడితే బాధ కలగదండి? చంద్రబాబు నాయుడు గారు మానవత్వం లేదు, మనిషి జన్మ ఎత్తలేదు అంటాడా? పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడతాడా? ఏమిటి మాట్లాడతాడండి? గురించి తెలుసా? పురాణాల గురించి తెలుసా? ఓకే, ఆనంద్ గారు, ఏంటి ఎమ్మెల్యేలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, మొన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది, మీరే వైసీపీకి అస్త్రాలు ఇస్తున్నారని. సార్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకటి సార్, మా పార్టీ ఎమ్మెల్యేలైనా ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా 2 లక్షల పైచిలుకు ఓటర్లకి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని కళ్ళు నెత్తికెక్కకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రజలకు మనం దాసులం, ప్రజలకు సర్వెంట్లు అని ఒక కాన్సెప్ట్ బుర్రలో పెట్టుకుని ప్రవర్తించాలి. ఈ ఎమ్మెల్యే అయిపోయాం కదా, శాశ్వతంగా నేను ఎమ్మెల్యే అనుకుని విర్రవీగితే 5 ఏళ్లే కదా సార్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చింది పీరియడ్. అందుకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణకు తోటి ఉండాలి, క్యారెక్టర్ తోటి ఉండాలి, పార్టీ పరువు కాపాడే కాన్సెప్ట్ మర్చిపోకుండా ప్రవర్తించాలి. స్త్రీల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల, పెద్దల పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి, సేవ చేయాలనే తపనతో ఉండాలి. ఆనంద్ సార్ గారు, మీకు కానీ శేఖర్ రెడ్డి గారికి కానీ నా రిక్వెస్ట్, దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు. మీరు ఆ నోరు జారిన దాన్ని వెనక్కి తీసుకుంటే అది మీ పద్ధతి. ఓకే ఆనంద్ సార్ గారు, ఓకే ఓకే, ఆ రకంగా మాట్లాడకూడదు. వినండి, అరే శేఖర్ గారు వినాలి కదండి, వినాలి కదా, నేను చెప్తాను కదా. ఎవరు మాట్లాడినా అది తప్పు. నేను ఇమీడియట్ గా ఆయన్ని మ్యూట్ చేశాను. అరుణ గారికి వినండి. ఓకే 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 రైట్ ఓకే ఓకే, పాయింట్ లేదండి. మ్యూట్ చేయండి, అందరినీ మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ఇంకా దీన్ని పెంచొద్దు. మీరు మాట్లాడేసారు, ఆయన వేసినారు, అయిపోయింది. వదిలేయండి టాపిక్ని ప్లీజ్. ఇంకా టాపిక్ వద్దు. జగన్మోహన్ రెడ్డి వినాలి. శేఖర్, మీరు ఎలా మాట్లాడుకుంటే నేను ఎలా చేయలేను. ఆవేశం కోసం కాదు డిబేటు, పాయింట్ మీద వెళ్దాం. ఓకే, వినండి. మీరు ఆయన మాట్లాడి నేను ఆయన మ్యూట్ చేశాను. మీరు పాయింట్లోకి రండి. జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలి పార్టీ కన్నా, దాని మీద కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్. ఆయన వాయిస్ ఇవ్వండి. మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ ఒకటి విషయం చెప్తున్నాండి, మా పార్టీ ఎలా ఉండాలో వాళ్ళు చెప్పాలా? ఓకే, 21 సీట్లు, అది కూడా 3 పార్టీలు సంఖ్యలెక్కితే 3 జెండాలు మోస్తే మేము వచ్చింది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నుంచి. 23 మంది ఎమ్మెల్యేల సంతలో పశువులు కొన్నా భయపడలా. 11 మంది ఉన్నాం. 11 మందిలో ఎవరు పోయినా ఎవరు ఉన్నా భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నాలాంటి వాళ్ళం డై హార్ట్ నిలబడతాం. ఈ దుర్మార్గపు దాష్టిక ప్రభుత్వాన్ని దించేదాకా ఆర్నిషలో నిద్రపోకుండా పనిచేస్తాం. కాకపోతే సార్ మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సో చర్చా కార్యక్రమాలకి ఎవరైనా సంయమనం పాటించే వాళ్ళు చర్చా కార్యక్రమాల్లో బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్, మేము ప్రశ్న అడుగుతున్నాం. ప్రతిపక్షం బాధ్యత ఏంటండి? ఈరోజు ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత కాదా? సమాధానం ఎవరు చెప్పాలండి? సమాధానం చెప్పాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు. సమాధానం చెప్పకుండా ఇలా బూతులు తిట్టే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నాడు? చర్చా కార్యక్రమాలు వీటి బదులు ఫోన్లు చూసుకోవచ్చు. ఓకే శేఖర్, ఒక నిమిషం. కాదు, వైసీపీ ఏమైనా వ్యూహం మార్చిందా వీళ్ళని ఎదుర్కోవడానికి? ఎందుకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు. సార్ నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమో వీకెండ్ పాలిటిక్స్ చేశారు. 2024 వరకు వారం మొత్తం సినిమాలు చూసుకొని శని ఆదివారాల్లో ప్రోగ్రాంలు పెట్టుకొచ్చారు. దాని గురించి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో శని ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి మిగతా రోజులు అక్కడ ఉంటే మాత్రం దాని గురించి చర్చా కార్యక్రమాలు. వాళ్ళ పార్టీకి ఎందుకండి? మా పార్టీ వ్యూహం ఏందో మేమేం చేసుకుంటాం మేము చెప్తాం, వాళ్ళకి చెప్పాలా?
మేము చెప్పాలా? మేము ఇప్పుడు అడుగుతున్నాం సార్. డిక్లరేషన్ గురించి అడిగారు ఆనంద్ సార్ గారు. ఎస్, ఒక హైందవ మతస్థుడిగా నేను చెప్తున్నా, డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు అడిగారు, ఇస్తామని చెప్తున్నాం మేము. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2012లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక ఎంపీగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ రోజు వెళ్ళారు. వెళ్తే ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నానా రచ్చ చేశారు, రభస చేశారు. చేస్తే అప్పటి టీటీడీ యూగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిక్లరేషన్ చూపించి మాట్లాడారు. ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినాడు, పదే 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 మీ రాజకీయాల కోసం డిక్లరేషన్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటుంటే మేము పదే పదే ఇస్తూ పోవాలా? అంటే శాఖర్ ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే మీ హయాంలో ఉన్నప్పుడు అన్య మతస్థులు ఎక్కువగా ఆ కొండను అపవిత్రం చేశారు, హిందుత్వంపై అపహాస్యం చేశారని. సార్, అన్య మతస్థుల్ని జీవో నెంబర్ 747 తీసుకొచ్చి అన్య మతస్థులు తిరుపతిలో నిషేధించింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థులకి ఒక తిరుపతిలోనే కాదండి, ఏ గుడిలో కూడా పని చేయడానికి లేదు, జాబ్ చేయడానికి లేదు అని చెప్పి జీవో తెచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దాని గురించి మాట్లాడమంటే బూతులు మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పమంటే అరుణ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ హయాంలోనే. సార్ ఆగండి సార్, వర్మ గారు, నేను ఇంకో క్వశ్చన్ ఆగండి సార్, చెప్పండి. మేము ఒకటి అడుగుతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైనప్పుడు పాదయాత్ర ఎండింగ్ లో 2 సార్లు తిరుపతికి వెళ్ళారు. మరి ఆ రోజు ఎందుకు డిక్లరేషన్ వారం రాలేదు? అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ రోజు మీకు హిందూ ధర్మం పట్టలేదా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి చేదా? ఈ రోజు వెంకటేశ్వర స్వామి తీపేయారా? ఆ రోజు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అన్య మతస్థుడు కదా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాయని ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదండి? ఎందుకంటే ఈ రోజు రాజకీయం చేయాలి. 100 రోజుల్లో ఏం పీకింది లేదు, ఏం పొడిచింది లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. దాని నుంచి బయటపడడం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు డిక్లరేషన్ ఇవా అధికారం ఇచ్చింది దేనికండి? వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికి? ఓకే ఓకే అధికారం ఇచ్చింది దేనికి? ఓకే ఓకే శాఖర్ ఒక నిమిషం. ఆనంద్ గారు గతంలోనే ఓకే డిక్లరేషన్ అనే అంశం గతంలోనే చెయ్యాలి కదా, ఈ రోజు దాన్ని ఏదో మసిపూసి మారేడుకే చేయడం. డిక్లరేషన్ రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ రద్దు చేశాడు. అక్కడ ఉన్న 5 ఏళ్ళు లేదు డిక్లరేషన్, అక్కడ దాన్ని అమలు చేయలేదు, రద్దు చేశాడు. తెలియకపోతే తెలియని చెప్పుకోవాలి. అపరిపక్వంగా మాట్లాడకూడదు, ఇమ్మిచ్చుడు మాట్లాడకూడదు. ఎవడే అక్కడ డిక్లరేషన్ ముఖ్యమంత్రి రద్దు చేస్తే అక్కడ ఎవడు అడుగుతాడు దాని గురించి? కాదండి, ఇంతకు ముందు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు అప్పుడే డిక్లరేషన్ అడగాలి కదా, ఈ రోజు ఎందుకు దాన్ని తీసుకొస్తున్నది అన్నది వాళ్ళ పాయింట్. అప్పుడు అడిగారో లేదో తెలియదు, ఇప్పుడు అడిగారు. నువ్వు ఇస్తే తప్పేంటి? నువ్వు దేవుడి ఇప్పుడు ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఇవ్వకుండా ఇది సెక్యులర్ స్టేటా, ఇది సెక్యులరిజమా, ఇది ప్రజాస్వామ్యమా? దళితుల్ని పరిచయం ఏంటి? నన్ను రానివ్వకపోతే ఏంటిది? ఇది రాజకీయం కాదా? చూశారు కదా ఆయన మాట్లాడిన, చెప్పారు కదా మళ్ళీ దాన్ని వివాదం చేయొద్దు. ఓకే చూశారు, వాళ్ళ మధ్యలో మాట్లాడుతారు. చెప్పారు కదా చెప్పారు కదా, చూపించారు, చూశారు, అందరూ చూశారు. బూతులు మాట్లాడితే మేము వింటున్నాం. ఓకే కానీ మేము మాట్లాడితే మమ్మల్ని మాట్లాడినవారు. సరే ఓకే, ఇప్పుడైతే కాదండి ఆనంద్ గారు ఖచ్చితంగా ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి, అంతేనా? ఏమండి, డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి ఎవరైనా. అది సార్ ఇప్పుడు ఈయన కొత్తగా ఇవ్వట్లేదు సార్. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజుల్లో అక్కడ శాసనాలు రాసి వెళ్ళాడు లోపలికి. సోనియా గాంధీ వెళ్ళింది, అబ్దుల్ కలాం వెళ్ళాడు, ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు స్వర్ణ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ముందు అక్కడ ఏదో వాళ్ళకు ఉంటాయి రూల్స్ ఏముంటే అక్కడ రాయాలి, సంతకాలు పెట్టాలి.